రోహింగ్యాలు ఎప్పుడొచ్చారు దేశంలోకి? 2014 కన్నా ముందు ఇతర దేశాల నుంచి వచ్చిరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఫ్లైట్ల రాలో బార్డర్ దాటి వచ్చిరు. ఫెన్సింగ్ ఇప్పుడు కట్టిస్తున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఫెన్సింగ్ కట్టిస్తున్నది. ఇప్పుడు సరిహద్దు రాష్ట్రాల్లో భద్రత పెంచినాము, ఫెన్సింగ్ స్టార్ట్ చేసినాము. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇతర దేశాల నుంచి రోహింగ్యాలకి వచ్చిర్రు. మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వితౌట్ పాస్పోర్ట్ అనుమతి లేకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన వెంటనే పంపాలని చెప్పి అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినాం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సహకరిస్తున్నారు. గతంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండే, బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం ఉన్నది. వీళ్ళు సహకరించకపోవడమే కాకుండా వాళ్లకు షెల్టర్ ఇచ్చి షెల్టర్ను ప్రారంభోత్సవాలు చేసిరు. డిప్యూటీ సీఎం అప్పుడు వాళ్లకు రేషన్ ఆధార్ కార్డులు ఇచ్చిండ్రు, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు, వాళ్ళకు పెన్షన్లు ఇస్తున్నారు. వాళ్ళని దేశ పౌరులుగా గుర్తించే ప్రయత్నం గతంలో బీఆర్ఎస్ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఓటు బ్యాంక్ కోసం. ఇది జరిగింది. కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం ఉంది కదా, బండి సంజయ్ హోమ్ మినిస్టర్ కదా, ఆపొచ్చు కదా అంటే 2014 కంటే ముందు వచ్చిన దరిద్రుల వాళ్ళు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.